వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే భక్షాలు చేస్తున్నారన్నమాట మా అత్త వాళ్ళ ఇంట్లో. సో అది సంగతి. ఫస్ట్ అయితే పప్పును ఉడకబెట్టేసి దాన్ని గిన్నెలు ఉంది కదా అట్లా ఉంచుకొని దాన్ని ఇట్లా దంచుకొని తర్వాత ఇలాచి సోంపు సొంటి కలిపి దాన్ని మెత్తగా అట్లా ముద్దలాగా చేస్తారు చూడండి. సోంపాకు పొడి చేసుకున్నాక పక్కకు పెట్టుకోవాలి. దాన్ని పక్కకు పెట్టుకొని పప్పు చక్కెర ఒకటి వేసుకోవచ్చు, లేకపోతే పప్పు సపరేట్ పప్పు మొత్తం మిక్స్ చేసుకున్నాక చక్కెర కలుపుతాం. ముద్దకి ఇట్లా చూపించాను ఆల్రెడీ. నేను వీడియో తీస్తున్నాం, ఏడుస్తున్నావు అంతే, ఏం లేదు ఇక. సోంపు ఇంకేంటి ఇలాచి సొంటి ఉంటుందా? సొంటి కూడా సొంటి వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది, జీర్ణంగా అవుతుంది అన్నట్టు. మంచిగా వేసుకొని చక్కెర తర్వాత కూడా మిక్స్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అని భక్షాల కోసం అయితే ఇక్కడ సూపర్ పిండి తీసుకొచ్చుకుంటారు అన్నమాట. సూపర్ పిండి అని షాప్లో దొరుకుతుంది, అది తెచ్చుకున్నారు. అది తెచ్చుకున్న తర్వాత పిండిని కొంచెం మంచిగా కలుపుకొని ఒక 1.5 hour అట్లా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇట్లా మంచిగా మెత్తగా అయ్యే వరకు నానబెట్టుకున్న తర్వాత పూర్ణం ఎంత ఉంటుందో దాదాపు ఇంచుమించుగా అంతే, కొంచెం జస్ట్ ఎక్కువ ఉండేటట్టుగా పిండి అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఇంకా మంచిగా గట్టిగా కలపాలన్నట్టు. గట్టిగా అంటే గట్టిగా కలపాలి, మెత్తగా కలపాలి, మెత్తగా కలపాలి, లేదంటే పూర్ణం భక్షాలు సరిగా రావన్నమాట. సో ఇలా అయితే మా అత్తగారు అంత మంచిగా కలుపుతున్నది. ఇది పక్కన చూడండి పూర్ణానికి. ఇప్పుడు చూడండి కొంచెం ఆయిల్ వేసి దాన్ని అయితే ఇట్లా మంచిగా అందులో పెడుతుంది అన్నమాట. తీసుకోవడానికి ఈజీగా ఉండేట్టుగా ఒక బొగాన్లో వేసి పెడుతుంది. సో ఇప్పుడు చేస్తారు చూడండి ఎలా చేస్తారో, చాలా బాగా చేస్తారన్నమాట. దీనికి రౌండ్గా ఎంత పెద్దగా చేస్తారన్నమాట, మన దోశ అంత చేస్తారన్నమాట. సో దానికి రౌండ్గా వచ్చేందుకు ఇక్కడైతే ఒక కవరు దాన్ని ఈక్వల్గా రౌండ్గా వచ్చేట్టుగా కవర్ అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నారన్నమాట. ఇందులో అయితే ఒక పేపర్ వేసుకొని అందులో పోలేలు తీసి పెట్టుకున్నారు. ఇది కొంచెం అయితే పిండి తీసుకున్నారు, సూపర్ పిండి తీసుకొని దాన్ని మంచిగా మెత్తగా అనుకున్న తర్వాత అందులో పిండి ఎంత ఉందో పూర్ణం అంతే తీసుకొని దాంట్లో పెట్టి ఎట్లా చేస్తారో చూడండి, భలే చేస్తారన్నమాట. ఇవి తినడానికి కూడా చాలా టేస్టీగా బాగుంటాయి. కొన్ని రోజులు ఉంటాయి అన్నమాట. మనకు అప్పుడు ఆ రోజు నెక్స్ట్ డే వరకు కాకుండా కొన్ని రోజులు ఉంటాయి. ఇక చూడండి ఇలా పూర్ణాన్ని ఇలా చేసేసి దాన్ని మంచిగా బయటకు రాకుండా అలా అయితే మొత్తం పిండి ఇట్లా స్ప్రెడ్ అయ్యేటట్టు అయితే చేసుకొని దాన్ని ఫస్ట్ ఈ కవర్ మీద కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పోస్తారు. ఫస్ట్ దానికి అట్లా పోస్తారు, తర్వాతది అంత ఉండదన్నమాట. సో ఆయిల్ పోసేసి దాన్ని కవర్ చుట్టూరు అంతా స్ప్రెడ్ చేస్తారు. చేసి ఇక చూడండి ఇలా చేస్తుందో భక్షాలు. సో బాగా చేస్తారన్నమాట. దాన్ని అంతా కవర్ వరకు స్ప్రెడ్ చేస్తారన్నమాట చేయితోటే, ఇట్లా మన రొట్టెలు చేసినట్టు, జొన్న రొట్టె చేసినట్టు. వీళ్ళకి జొన్న రొట్టె చాలా అలవాటు కాబట్టి సో ఇది చేయడం కూడా చాలా ఈజీగా చేసేస్తున్నారు చూడండి. ఇది కవరుకు ఏంటి అని అంటే అంత రౌండ్గా రావడానికి, అంత వెడల్పుగా రావడానికి యూజ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన ఈ ప్లాట్ఫామ్ మీద, మన కిచెన్ ప్లాట్ఫామ్ మీద నుంచి ఈ పోలు డైరెక్ట్ తీసివేయడం రాదు కాబట్టి కవర్ అయితే ఇలా అనుకొని ఈజీగా తీసి మనము ప్యాన్ మీదే వేసుకొని కాల్చుకోవచ్చు అన్నమాట.
సో అందుకు ఈ కవర్ అయితే యూజ్ చేస్తారు. బాగుంటుంది, బాగా చేస్తారు. అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అన్నమాట. అది ఇదే దేవుడికి పెడతారు. దాదాపు అన్ని ఫెస్టివల్స్కి అయితే, ఫెస్టివల్ అంటేనే పురన్పోలే ఉంటుంది. సో అది సంగతి. ఇంత రౌండ్గా ఎంత పెద్దగా చేశారో చూడండి. ఇవి మళ్ళీ 2 రోజుల వరకు కాకుండా చాలా రోజులే ఉంటాయి అన్నమాట. సో అది సంగతి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, బాగుంటుంది పురన్పోలి. మా అత్తగారు అయితే చాలా చాలా బాగా చేస్తారు, పల్చగా మంచిగా చేస్తుంది. ఇక్కడ స్పెషల్ ఇదే, కర్ణాటకలో ఎక్కువ చేస్తారు కదా ఇవి భక్షాలు. కానీ ఇక్కడ వీళ్ళు ఏ ఫెస్టివల్ అయినా కంపల్సరీ అది ఉండాల్సిందే. అది ఉంటేనే పండగ చేసుకున్నట్టు అనిపిస్తుందంట. సో అది సంగతి. ఇది ఎలా తీసేస్తారో చూడండి. ఇప్పుడు దీనికైతే ప్యాన్ పెట్టుకుంటాం కదా, ఆ ప్యాన్ మీద ఆయిల్ అక్కడ పక్కన చూడండి, ఇది అలవీరా ఉంటుంది కదా, అలవీరా దాంతో దాని మీద స్ప్రెడ్ చేస్తారన్నమాట. సో చూడండి, ఆయిల్ వేసి ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, తర్వాత నార్మల్గా తక్కువే ఉంటుంది. ఇంత వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఇప్పుడు దాన్ని తీసి అసలు ఇంత పెద్ద దోశ పానే కదా, దోశలాగా ఉంటుంది. దోశ అంత పెద్దగా ఉండి ఎలా తీసేస్తారో చూడండి. అది అంత పల్చగా ఉంటుంది అన్నమాట పురన్పోలి. సో అది సంగతి. చాలా చాలా బాగా టేస్ట్ ఉండే పురన్పోలి ఈజ్ గెటింగ్ రెడీ.